హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. వేసవకాలం స్టార్ట్ అయింది కదండి. సమ్మర్ స్టార్ట్ అయింది అంటే సంవత్సరం అంతా నిల్వ ఉండే వడియాల్ని పెట్టుకుంటాం కదా. మేము కూడా ఈరోజు బియ్యపిండి వడియాలను పెట్టుకుంటున్నామండి. బియ్యపిండి వడియాలను ఎలా పెట్టాలో చూసేయండి. బియ్యపిండి వడియాలను మేము ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నామండి. పొయ్యి మీద ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టి ఈ గిన్నెలో ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొలతకు ఏదైనా ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెతో 8 గిన్నెలు వాటర్ను ఈ పెద్ద గిన్నెలో పోయండి. ఈ వాటర్ను బాగా మరిగించుకోవాలండి. ఈ వాటర్ మరిగేలోపు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 150 గ్రామ్స్ సగ్గుబియ్యాన్ని తీసుకుని ఇలా ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి నానబెట్టుకోండి. సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయండి. ఇంకప్పుడు బియ్యపిండి వడియాల కోసం ఇలా బియ్యపిండిని తీసుకోండి. ఈ బియ్యపిండి బూరెలకు ఆడించిన బియ్యపిండి అండి. బూరెలకు ఆడించిన బియ్యపిండి అయితే వడియాలకు బాగుంటుందండి. వడియాలకు ఎలా ఉండాలంటే సగం పిండి సగం రవ్వలా ఉండాలండి. అప్పుడు వడియాలు బాగుంటాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం ముందుగా ఏ గిన్నె అయితే కొలతకు నీళ్లు తీసుకున్నామో ఆ గిన్నెతో ఒక గిన్నె బియ్యపిండి తీసుకుని 2 గిన్నెలు వాటర్ను పోయండి. వాటర్ పోసి పిండి అంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. వడియాలకు సగం పిండి సగం రవ్వ అయితే వడియాలు చాలా బాగా వస్తాయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా బియ్యపిండి వాటర్లో బాగా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఈలోపు నాకు వాటర్ కూడా బాగా మరిగినివ్వండి. ఈ మరిగిన వాటర్లో ముందుగా కలిపెట్టుకున్న బియ్యపిండిని పోయండి. ఇప్పుడు ఈ వాటర్లో ఈ బియ్యపిండిని బాగా ఉడికించుకోవాలండి. వాటర్లో పిండి పోసిన తర్వాత ఇలా ఒక తెడ్డు తీసుకుని బాగా కలుపుకుంటూనే ఉండాలండి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీనిని తెడ్డే అంటారండి, ఈ తిప్పేదానిని. ఈ తెడ్డను వడియాలు పట్టేటప్పుడు, అరిసెలు పాకం పట్టేటప్పుడు బాగా ఉపయోగిస్తారండి మా సైడు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. లేకపోతే అడుగున బియ్యపిండి అడుగంటేస్తుంది. పిండి ఒక 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసి బాగా ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత కలుపుకుంటూనే ఉండాలి. సగ్గుబియ్యం త్వరగా అడుగున అంటుకుంటాయి. మళ్ళీ ఒకసారి కొలత చెప్తానండి. మనం ఏదైనా ఒక గిన్నెను కొలతగా తీసుకుని ఆ గిన్నెతో 8 గిన్నెలు వాటర్ను పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలండి. అదే గిన్నెతో ఒక గిన్నె బియ్యపిండి తీసుకుని ఆ బియ్యపిండిలో 2 గిన్నెలు వాటర్ను పోసి బాగా కలుపుకోవాలండి. మొత్తం 10 గిన్నెలు వాటర్ అవుతుందండి ఒక గిన్నె బియ్యపిండి. పిండిని చూస్తున్నారు కదా, ఇలా తెరలుగా వస్తే పిండి బాగా ఉడికినట్టు అంటండి. ఇలా తెరలుగా వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చివరిగా ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి 3 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ఇంకా చివరిగా పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి ఒక 15 పచ్చిమిర్చి తీసుకుని మిక్సీ పట్టి మెత్తగా ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసి పొయ్యి మీద నుంచి దింపేయాలండి. పచ్చిమిర్చి పేస్టు చివరిగా వేసుకోవాలండి, లేకపోతే వడియాలు నలుపు వస్తాయంట. పచ్చిమిర్చి పేస్టు ఉప్పు చివరిగా వేసుకోండి. వడియాలు పెట్టుకోవడానికి పిండి రెడీ అండి. వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఇలా చిన్న చిన్న గిన్నెల్లోకి పిండిని తీసుకోండి. చూస్తున్నారు కదా బియ్యపిండి ఎంత బాగా ఉడికిందో. వడియాలు పెట్టుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వడియాలను ఎలా పెట్టామో చూసేయండి. వడియాలు పెట్టడానికి ఇలా వైట్గా ఉన్న ఒక క్లాత్ను తీసుకుని ఈ క్లాత్ను ఒక అరగంట వాటర్లో నానబెట్టుకోవాలండి. అరగంట తర్వాత వాటర్ అంతా పిండి ఇలా నేల మీద ఈ క్లాత్ వేసి గెరిటితో బియ్యపిండిని తీసుకుని ఇలా వడియాలు పోసుకోవాలండి. ఈ పిండి వేడిగా ఉన్నప్పుడే వడియాలను పెట్టుకోవాలండి. పిండి చల్లారితే తిక్కుగా అయ్యి వడియాలు కూడా తిక్కుగా ఉంటాయండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే వడియాలను పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వడియాలను గెరిటితో ఇలా పలచగా పోసుకుంటే వడియాలు బాగా వస్తాయండి. వేసవికాలంలో ఒక్కరోజు ఇలా కష్టమైనా సరే వడియాలను పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయండి ఈ వడియాలు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లాత్ అంతా కూడా వడియాలను ఇలా పెట్టుకున్నామండి. మేము ఇలాంటి క్లాతులు ఒక 4 క్లాతులకు వడియాలను పెట్టుకున్నాము. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి సాయంత్రానికి ఇవి ఎండిపోతాయండి. మేము ఈ వడియాలను బిల్డింగ్ పైన పెట్టుకున్నామండి. బిల్డింగ్ పైన అయితే సాయంత్రానికి వడియాలు ఎండిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సాయంత్రానికి వడియాలు ఇలా బాగా ఎండిపోయినాయండి. ఇంకా ఇప్పుడు ఈ ఎండిపోయిన వడియాలను ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ఈ వడియాలు పెట్టుకున్న క్లాత్ను రివర్స్లో పెట్టుకోవాలండి. రివర్స్లో పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసి వెనక్కి అడుగున ఇలా వాటర్ చింపుకోవాలండి. వడియాలను తీసుకునేటప్పుడు
వడియాలు పెట్టుకున్న క్లాత్ను వడియాలు ఉన్న వైపు కాకుండా అడుగు వైపు పైకి వచ్చేలా ఇలా పెట్టుకుని అడుగు వైపున ఇలా వాటర్ని చిమ్ముకోవాలండి. క్లాత్ చూసారు కదా, పైన వాటర్ని చిమ్మి ఇలా రివర్స్ ఇలా చేతితో పట్టుకుని ఇలా లాగితే వడియాలు ఈజీగా వచ్చేస్తాయండి. వాటర్ని ఎక్కువగా చిమ్మనవసరం లేదు, లైట్గా అలా స్ప్రే చేసినట్టు చిమ్మితే ఆ తడికి వడియాలు ఊడి వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా వడియాలు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. వాటర్ చిమ్మిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలండి. వదిలేస్తే 2 నిమిషాల్లో చాలా ఈజీగా వడియాలు వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వడియాలను తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని వీటిని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి. వడియాలను తీసుకునేటప్పుడు తడి చేసాం కాబట్టి ఆ తడంతా ఆరిపోయేలాగా వడియాలను బాగా ఎండబెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న వడియాలను ఇలా బాగా ఎండబెట్టుకోండి. వడియాలను తేమ లేకుండా బాగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకుంటే సంవత్సరం అంతా ఫ్రెష్గా ఉంటాయండి. వడియాలను చూడండి పలచగా ఎంత బాగా వచ్చాయో. నేను చూపించిన కొలతలతో వడియాలను పెట్టుకుంటే వడియాలు చాలా బాగా వస్తాయండి. మేము ప్రతి సంవత్సరం వడియాలను ఇలాగే పెట్టుకుంటాము. చాలా పలచగా బాగుంటాయండి. ఇప్పుడు కొన్ని వడియాలను వేయించి చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యపిండి వడియాలను ఆయిల్లో వేసి వేయించుకోండి. వడియాలను ఆయిల్లో వేయగానే పువ్వుల్లాగా ఎంత బాగా వస్తున్నాయో చూసారా. సగ్గుబియ్యాన్ని వేసాము కాబట్టి వడియాలు ఆయిల్లో వేయగానే పువ్వుల్లా వస్తాయండి. వడియాలు క్రిస్పీగా కూడా ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ వడియాల కోసం సగం బియ్యపిండి సగం రవ్వ ఉన్న పిండిని ఈ వడియాల కోసం తీసుకోండి. అలా అయితే ఈ వడియాలు చాలా బాగా వస్తాయండి. తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్లో ఈ బియ్యపిండి వడియాలను పెట్టి చూడండి. సమ్మర్ స్పెషల్ తెల్లటి మల్లెపువ్వు లాంటి బియ్యపిండి వడియాలు రెడీ. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.